హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెరుగు తోడేయకుండా నెయ్యిని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ పాలు అనేవి కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక గంట పాటు పెడితే ఇలా మేగడ అనేది కడుతుందనమాట. అలాంటి మేగడ్ని మనం ఒక బాక్స్ నిండా స్టోర్ చేసుకున్నాను. నేను ఇక్కడ 10 డేస్ని స్టోర్ చేశాను అనమాట. ఆ స్టోర్ చేసిన దాన్ని మనం డీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి. తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకుంటూ ఒకసారి మిక్సీ పట్టి దానిలో తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే మనకి వెన్న అనేది సపరేట్ అవుతుందనమాట. ఇలా వెన్నని సపరేట్ అయిపోయిన తర్వాత మనం ఎందులో అయితే నెయ్యి కరిగించుకోవాలనుకుంటామో అందులోకి యాడ్ చేసేసుకొని ఒక 2-3 సార్లు మనం దీన్ని చక్కగా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే పాలనేవి ఏమన్నా ఉంటే లోపల చక్కగా పోతాయన్నమాట. అలా వాష్ చేసేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని గ్యాస్ మీద చక్కగా వెన్నని కరిగించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. నెయ్యి అనేది మంచిగా చక్కగా కాగుతుంది. చూసారు కదండీ! చాలా సింపుల్‌గా పెరుగు తోడేయకుండా ఏ విధంగా నెయ్యిని రెడీ చేసుకోవాలో ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.